Hello all, welcome back to our channel Sia. Mamu friends, Lahari, Alekya. Hi. Vishu. Hi. Varam. Moha. బతుకమ్మ వేర్చుకుందామా? ముందుగా మీ అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పేరుద్దామా? సో ఎస్, ఇట్స్ టైమ్ టు మేక్ బతుకమ్మ. సో దానికోసమని ఫ్లవర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాము. బతుకమ్మని తాంబూలంలో పేరుస్తారు. పేర్సే ముందు ఫస్ట్ కుంకుమ పసుపు 2 వేస్తారు. షిబ్బీలో కూడా పేరుస్తారు. షిబ్బీ ఆర్ చిబ్బీ, ప్రాపర్గా నాకు ఐడియా లేదు దాని నేమ్, బట్ అది లేని వాళ్ళు ఇలా పేరుస్తారు. మా మమ్మీ అండ్ మా ఇద్దరు అత్తమ్మలు కలిపి చేస్తున్నారు బతుకమ్మని. ఈ బతుకమ్మలకి ఇప్పుడు మేము దారాన్ని కూడా వేస్తాను, ఎందుకనంటే మా బతుకమ్మ సైజ్ పెద్దగా అవుతుంది. ఇది ఈ తాంబూలంలో బ్యాలెన్సింగ్ అవుతుంది కానీ ముందు జాగ్రత్త కొద్ది ఈ దారం అయితే వేస్తాను. బతుకమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మూడేస్తే బతుకమ్మ అయితే మంచిగా ఆగుతుంది, కిందికి పువ్వులు జారిపోయే ఛాన్స్ ఉండదు. అందుకే ఈ దారం అయితే వేయడం. అందరం ఒక్కొక్క వర్క్లో బిజీగా ఉన్నాము. ఒకరేమో ఫ్లవర్స్ కట్ చేయడము, ఇంకొకరు ఫ్లవర్స్ని నీట్గా ఆర్గనైజ్ చేయడము. బతుకమ్మ స్టాండర్డ్గా ఉండడం కోసమని మధ్యలో లీవ్స్ వేస్తారు, దాన్ని పొట్ట నింపడం అని చెప్తారు. మా బతుకమ్మ చూస్తాలా ఎంత మందిని కలిసి పేరుస్తానామో. బతుకమ్మ డబ్బులను నేర్చేది కాదు కదా సాయిది, అందరం కలిసి. ఇది పెద్ద పని కూడా, పండుగ రోజు పెద్ద పని కూడా. ఒకరు పువ్వులు కట్ చేసేయడం, ఒకరు పువ్వులకి ఇట్లా పుల్లలు గుచ్చేయడం. సో ఆఫ్టర్ 3 years నేను బతుకమ్మ ఆడుతున్నాను. లాస్ట్ 3 years స్టడీస్ వల్ల మిస్ అయిపోయింది. సో ఈ ఇయర్ ఎలా అయినా ఆడాలి అని చెప్పేసి అని ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాను. ఇది ఏం పువ్వు మోహా? మోహా, నువ్వు డిఫరెంట్ పువ్వు ఇచ్చినవరా నాకు. మేము పేరుస్తుంటే మధ్యలో మా మోహ చిన్న చిన్న మాటలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక వరుస పువ్వులు పెట్టడం అయిపోయాక నెక్స్ట్ వరుస ఏం పువ్వులు పెట్టాలని అలా ట్రయల్ చేస్తున్నాం. ఆడుతూ పాడుతూ మా బతుకమ్మ పేర్చడం అయిపోయింది. ఫైనల్ టచ్ కోసమని కొన్ని బంతి పువ్వులు ఇలా తెంపి వేస్తున్నాము. మా మమ్మీ వాళ్ళకి ఇంకా వేరే ఐడియాస్ ఉన్నాయని అంటే ఫినిషింగ్ టచ్ లాగా మేము అలా ఒక హ్యాండ్ వేసాము. మాకు నచ్చిన పూలు మేము పైన వరుసలో పెట్టుకుంటూ వచ్చాం. అమ్ములు లండన్ నుంచి వచ్చింది. బతుకమ్మ పండుగ అంటే ఇష్టం. 4 సంవత్సరాల కరోనా అప్పటి నుంచి ఆడలే, ఇప్పుడు వచ్చింది లండన్ నుంచి. మా అమ్మమ్మ ఏదో చెప్పడానికి ట్రై చేసింది, కానీ మా మమ్మీ మాత్రం దాన్ని చాలా పెద్ద బిస్కెట్ చేసింది. ఇదే మా బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ. ఇట్స్ టైమ్ ఫర్ బతుకమ్మ అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం. సో గైస్, బేసికల్లీ అసలు నేను ఇంత రెడీ అవ్వను, బట్ ఎందుకో నాకు ఈసారి ఇలా చాలా నీట్గా రెడీ అవ్వాలనిపించింది. దానికోసం ఇలా రెడీ అయ్యాను. సో షీ ఈస్ మై లాంగ్ టైమ్ ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ తబసు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మేము ముగ్గురం నీట్గా కనిపించడానికి రీజన్ తబసుం. మేకప్ మాత్రం మేము చేసుకున్నాం, బట్ డ్రెస్ స్టైలింగ్ మాత్రం మొత్తం తనే చేసింది. ఆల్ థ్యాంక్స్ టు హర్. ఇంత బాగా రెడీ అయినప్పుడు ఒక వీడియో తీసుకోవాలి కదా, అందుకే ఇదే మా గర్ల్స్ గ్యాంగ్. ఫర్ ది ఫస్ట్ టైం నేను అండ్ మా 4 మర్దలం సేమ్ డ్రెస్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మా 3 generations కవర్ అయ్యాయి, అమ్మమ్మ, మమ్మీ అండ్ నేను. కానీ ఇక్కడ మా పిన్ని మిస్ అయింది సీన్లో. మా పిన్ని రాలేదు కాబట్టి. మేము ఏదో రీల్ ట్రై చేద్దాం అని చెప్పేసి అందరం ఇలా రౌండ్ ట్రై చేస్తున్నాం. ఈ గ్యాప్లో మా విషు వెళ్ళి కింద పడింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి చాలా నచ్చే ఫెస్టివల్ బతుకమ్మ. సో నాకు కూడా అంతే చాలా ఇష్టం కాబట్టి ఇంత దూరం నుంచి వచ్చాను ఫెస్టివల్ కోసం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంతైనా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆడుకున్నంత ఫీలింగ్ లేదు కానీ, బట్ ఓకే. నేను రావడంతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అయితే ఫస్ట్ టైం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ.
ఈ ఫెస్టివల్ గురించి ఇన్ డీటెయిల్గా మా మమ్మీ ఛానల్లో ఉంటుంది, సో వెళ్ళి అక్కడ చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. That's it for this video guys. If you like this video, please do like, share and subscribe to our channel. See ya. Bye bye and advance happy Dasara.